హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే కట్టమైసమ్మ దగ్గరికి అయితే వెళ్తున్నాము. మా అత్తయ్య గారు కట్టమైసమ్మ దగ్గర మొక్కుబడి ఉందని చెప్పారనమాట. ఆవిడ మొక్కుకున్నారంట, పర్సనల్గా మొక్కుకున్నారంట. అమ్మవారికి వెండి కళ్ళు సమర్పిస్తాను అండ్ ఒక కోడిని కూడా సమర్పిస్తానని మొక్కుకున్నారంట. జనరల్గా మొక్కుబళ్ళు ఉన్నప్పుడు కొంచెం సండే అలా వెళ్తే బాగుంటుంది కదా, పిల్లలందరూ ఇంట్లోనే ఉన్నారు కదా అందరం అనుకొని సండే రోజు అయితే బయలుదేరామన్నమాట. నాటుకోడి కోసం అని చెప్పేసి నాదర్గుళ్ళు వెళ్ళామన్నమాట. మా హస్బెండ్కి తెలిసిన వాళ్ళు చెప్పారంటే అక్కడ హోల్సేల్ ప్రైజెస్లో సేల్ చేస్తున్నారు, బాగుంటాయని. అక్కడ బాగుంటాయంటే అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే ఈ బ్యూటిఫుల్ వ్యూ అయితే నాకు కనిపించింది అనమాట. ఎంత బాగుందంటే బాతులు ఒకేసారి ఇన్ని బాతులు అనమాట. చాలా రోజుల తర్వాత చూశాను. ఎప్పుడో చిన్నతనంలో చూశాను ఎక్కువగా ఇలాగా, మళ్ళీ ఇప్పుడు చూశాను అనమాట. వీడియో అయితే షూట్ చేశాను, బాగుందని చెప్పేసి. నన్ను చూసి ఈ బాతులన్నీ కూడా లోపలికి వెళ్ళిపోతూ ఉన్నాయి. నేను వీడియో తీస్తుంటే అవి భయపడుతున్నాయి అనమాట. నేను వాటిని ఏమైనా చేస్తానా ఏంటి అనుకుంటూ ఉన్నాయి, లోపలికి వెళ్తూ ఉన్నాయి. అక్కడ పెంచుతున్నారు, బాతులు కూడా పెంచుతున్నారు. ఇలాగ ఒక చెరువులాగా చిన్నగా వాటర్ అంతా స్టోర్ చేసి పెంచుతున్నారు. చాలా అందంగా బ్యూటిఫుల్గా ఉంది. ఆ రోజు వెదర్ కూడా చాలా బాగుంది, ఎక్కడ ఎండ అలా ఏం లేకుండా చల్లగా ఉంది. ఇక్కడ ఇంకా వస్తున్నాయి చూడండి. ఇవన్నీ నేను వీడియో తీయకముందు, నన్ను చూడకముందు మంచిగా ఆడుకుంటున్నాయి. నేను ఎప్పుడైతే దగ్గరికి వెళ్తున్నానో ఫోన్ తీసుకొని వీడియో తీద్దామని, ఇంకా అన్నీ ఒకేసారి వాటర్లోకి వెళ్ళిపోతున్నాయి అనమాట. నేను పట్టుకెళ్తాను అనుకుంటున్నాయో బహుశా భయపడుతున్నట్లున్నాయి. ఇంకా సరదాగా అనిపించింది, షూట్ చేశాను. పిల్లలు కూడా చూశారు, వాళ్ళు కూడా కొద్దిగా మంచి హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. ఇక్కడ ఒక చిన్న దూడ కూడా ఉందన్నమాట. దూడను కూడా తీశాను సరదాగా. మనమైతే చూసాం మన జనరేషన్లో ఆవు దూడలు, బర్రెలు, ఆవులు, ఇట్లాగా పొలాలు, ఇవన్నీ నేచర్కి సంబంధించిన జంతువులన్నీ కూడా చూస్తూ ఉండేవాళ్ళం. ఇప్పుడు ఈ జనరేషన్లో ఈ సిటీ వాతావరణంలో ఇలాగ చూడడానికి కూడా పిల్లలకు కూడా వీలు అవ్వట్లేదు కదా. మన చిన్నతనంలో అయితే ఆవుల్ని, బర్రెల్ని పెంచేవాళ్ళు, వాళ్ళు వ్యవసాయం చేసేవాళ్ళు ఎక్కువగా ఉండేవాళ్ళు. ఇప్పుడు తగ్గిపోయింది కాబట్టి ఇంకా పిల్లలకి కొన్ని ఇలాంటివి తెలవట్లేదు అనమాట. ఇంకా మా పిల్లలకు కూడా చూపించాను, ఇలా ఉంటుంది, ఇలా దూడ ఇలా ఉంటుంది అని చూపిస్తే చూశారనమాట. తర్వాత అక్కడ ఎలా ఉంది వ్యూ అనేది కూడా మొత్తం లొకేషన్ అంతా కూడా ఈ విధంగా వీడియో అయితే క్యాప్చర్ చేశాను. కోడి విషయానికి వచ్చేస్తే తీసేసుకున్నాం. ఇంకా కేజీ వచ్చేసి 360 రూపీస్ ఏమో చెప్పారు. నాటుకోళ్ళకి స్పెషల్ అంటే ఇక్కడ చాలా బాగున్నాయి, చాలా ఉన్నాయి. చాలామంది వచ్చి తీసుకెళ్తూ ఉన్నారు. హోల్సేల్ అనమాట, హోల్సేల్గా అమ్ముతున్నారు. నాదర్గుల్ సైడ్ ఉంటుంది ఇది. ఎగ్జాక్ట్ ఎక్కడ చెప్పాలంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది కదండి తుర్కాయంజాల్లో, టెంపుల్కి బ్యాక్ సైడ్ ఉందన్నమాట. టెంపుల్ దగ్గర నుంచి బ్యాక్ సైడ్ రోడ్ ఉంటుంది, ఆ స్ట్రైట్గా బ్యాక్ సైడ్ వెళ్తే అక్కడ ఉందన్నమాట. ఎవరికైనా కావాలి నాటుకోళ్ళు అంటే అక్కడికి వెళ్ళండి, హోల్సేల్లో అయితే దొరుకుతున్నాయి. ఎగ్స్ కూడా సేల్ చేస్తున్నారు. మొత్తం పెద్ద ఫామే ఉందన్నమాట అక్కడ. చాలా బాగుంది, ట్రై చేయండి. ఎవరికన్నా అవసరం ఉంటే కొనుక్కోవాలి అనుకుంటే మాత్రం వెళ్ళండి. ఇక్కడైతే ఇంకా టెంపుల్ దగ్గరకు వచ్చేసిన తర్వాత కాళ్ళు అయితే కడుక్కుంటున్నాము. ఇంతకుముందు వాటర్ ఫ్లో బాగా వచ్చేది ట్యాప్స్లో, ఇప్పుడు ఎందుకో చాలా ఫ్లో తగ్గించేస్తారు. ఎందుకంటే పబ్లిక్ నల్లలు తిప్పేసి వాటర్ అంతా వేస్ట్ చేస్తున్నామని ఏమో తెలియదు, కానీ ఫ్లో అయితే చిన్నగా వస్తుందన్నమాట. ఇంకా కొంచెం దానివల్ల కొంచెం లేట్ అవుతుంది కాళ్ళు కడుక్కోవడం అదంతా కూడా. కాకపోతే ఇంకా అది కూడా మంచికేలేండి, వాటర్ వేస్ట్ కాకుండా ఉంటాయి కదా. ఇంకా కాళ్ళు కడిగేసుకున్నాము. చూడండి ఎంత జనాలు ఉన్నారో. నేను కూడా కాళ్ళు కడిగేసుకుంటూ ఉన్నాను. చాలా పబ్లిక్ అయితే వచ్చారనమాట. ఈ సండే అయితే చాలా ఉన్నారు. ఈ మధ్యన వెళ్ళడం తగ్గిపోయింది, అంతకుముందు బాగా వెళ్ళే వాళ్ళం కానీ ఈ మధ్యన కొద్దిగా వెళ్ళట్లేదు. అందువల్ల ఒకేసారి క్రౌడ్ చూసే వరకు ఇంతమంది వచ్చారా ఏంటి అనిపించింది. ఇక గుడి చుట్టూ ప్రదక్షిణం అయితే చేసేస్తున్నాము, ఇక మొక్కు తీర్చుకుందామని చెప్పేసి. వెండి కళ్ళు, అమ్మవారికి వెండి కళ్ళు, చీర, జాకెట్ పీసు, ఇట్లా పసుపు కుంకుమ ఇవన్నీ కూడా సమర్పించుకున్నాం అనమాట. ఇలా మనలాగే ఎంతోమంది వచ్చి అమ్మవారికి బియ్యం పోసే వాళ్ళు బియ్యం పోస్తున్నారు, చీరలు పెట్టేవాళ్ళు చీరలు పెడుతున్నారు. ఇట్లానే అమ్మవారికి ఏమైతే మొక్కుకున్నారో అవన్నీ మొక్కులు కూడా తీర్చుకుంటూ ఉన్నారు. ఎవరో బియ్యం పోస్తున్నారనమాట. అక్కడికి వెళ్ళి చూసి దండం పెట్టుకొని మళ్ళీ వచ్చాను. గుడి చుట్టూ ప్రదక్షిణం అయితే చేసుకున్న తర్వాత ఇంతకుముందు లోపలికి పంపించేవాళ్ళు భక్తుల్ని. మనమే డైరెక్ట్గా వెళ్ళి అమ్మవారికి దండం పెట్టుకొని అట్లా వచ్చేవాళ్ళం. ఈరోజు ఎందుకో మరి జనాలు ఎక్కువ ఉన్నారని ఏం తెలియదు, కానీ లోపలికైతే అలౌ చేయలేదు. ఇంకా అక్కడ గుళ్ళో ఉంటారు కదండి ఆవిడ, ఇక ఆ ఆంటీకి ఇచ్చేసామన్నమాట. ఇంకా ఆవిడ కళ్ళు కూడా అమరుస్తున్నారు అమ్మవారికి. మేము తెచ్చిన వెండి కళ్ళు అమరుస్తున్నారు. చీర కూడా ఇస్తే చీర కూడా అమ్మవారికి మెడల మీద వేయమంటే వేశారనమాట. ఇంకా కళ్ళు సీసా ఒకటి తీసుకున్నాము. ఇక్కడ కళ్ళు కూడా ఇట్లా
పోస్తామన్నమాట. ఆ కోడికి కొంచెం దాపియడము, శాఖ వేయడం అట్లా అంటారు కదా. ఇంకెవరి పద్ధతులను బట్టి వాళ్ళకు ఉంటాయి కదండి. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పద్ధతి ఉంటుంది కాబట్టి ఎక్కడ ఆచారాన్ని బట్టి అక్కడ చేసుకుంటూ ఉంటాం కదా. అట్లా ఇక్కడ ఆచారాన్ని బట్టి ఇక్కడ చేసుకుంటూ ఉన్నామన్నమాట. ఇంకా అమ్మవారి కొబ్బరికాయ కొట్టేసి కోడిని కూడా సమర్పించుకొని కళ్ళు శాఖ పోసిన తర్వాత వెండి కళ్ళు సమర్పించుకొని ఇక్కడ మొక్కుబడి అంతా కూడా తీర్చుకొని మళ్ళీ ఇంటికైతే వెళ్ళి వంట అయితే ప్రిపేర్ చేసేసుకున్నాము. మంచి టైంని స్పెండ్ చేసాము. ఎక్కడెక్కడ నుంచో వస్తూ ఉంటారు ఈ టెంపుల్ దగ్గరికి, కట్టమైసమ్మ దగ్గరికి వంటలు చేసుకొని ఫ్యామిలీస్ ఒక 2-3 ఫ్యామిలీస్ అట్లా అనుకొని కూడా వెళ్ళి చేసుకొని వంటలు చేసుకొని ఈవినింగ్ వరకు టైం స్పెండ్ చేసి వెళ్తూ ఉంటారు. ఇంతమందిని రప్పించుకుంటుంది ఆ తల్లి అని సంతోషంగా అనిపిస్తుంటుంది. తల్లి మహిమ లేనిదే ఇంతమంది రారు కదండి. ఆ తల్లి అంత చల్లని చూపు చూస్తుంది కాబట్టి అందరూ కూడా అమ్మ దగ్గరికి రావడానికి, అమ్మ దగ్గర టైం స్పెండ్ చేయడానికి వస్తున్నారు. ఇంకా బోనాల పండుగ రాబోతుంది కదండి మరి కొద్ది రోజుల్లో. బోనాల పండుగ అప్పుడైతే చాలా సందడిగా ఉంటుంది అమ్మవారి దగ్గర. వారం బోనాలు సమర్పించడానికి వస్తూ ఉంటారు చుట్టుపక్కల ఉన్న భక్తులందరూ కూడా. చాలా కళగా ఉంటుంది అనమాట, ఖాళీ ఉండదు అమ్మవారి గుడి దగ్గర, అలా ఉంటుంది. ఇంటికి వచ్చిన తర్వాత పూరీలు ప్రిపేర్ చేశాను, చికెన్ కర్రీ ప్రిపేర్ చేశాను. ఈ విధంగా అయితే మొన్న సండే రోజు మా డే అనేది హ్యాపీగా గడిచింది ఫ్రెండ్స్. వీడియో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే కనుక లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటాను మరి. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.